గౌరవనీయ శ్రీ కందికొండ వెంకటప్రసాద్ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బాబు నాయక్ గారు కూడా వేదిక నుంచి రాస్తుందిగా కోరుతున్నాం. బాబు నాయక్ గారు అలాగే మిగతా విద్యార్థులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్ని బుకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. ఈ రోజు మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకి MEO2 రూపొందించాలని అందించుకుంటాం. ಎಷ್ಟು ಪ್ರಸನ್ನ, ಎಷ್ಟು ಪ್ರಿಯಾಂಕ, అలాగే విజయలక్ష్మి సార్ సార్ మీరు కూడా కమిటీ చైర్మన్ గారు బాబు నాయక్ గారిని కూడా వసంతగా కోరుతున్నాం. నెక్స్ట్ కళ్యాణి, అలాగే మిగతా యూనిటీ సభ్యులు కూడా వసంతగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అనంత. లాస్ట్ ఇయర్ కూడా ఈ మీటింగ్ నుంచి మనకి 70% క్వశ్చన్ పేపర్ వచ్చింది సార్. మెటీరియల్స్ ఇస్తున్నాము. ఆ సార్ చెప్పినట్టుగా 100కి 90 మార్క్స్ సాధిస్తామంటూ ఆ సార్ చెప్పారు కదా, అలాగే ఇంకా ఎక్కువ సాధిస్తామంటూ థ్యాంక్స్ మెటీరియల్స్ ఇచ్చినందుకు. అఖిల, అనిత, మనీష, భారతి, యశ్వంతి, ప్రసన్న, శ్రావణి. ఇప్పుడు విద్యార్థుల నుంచి థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సొసైటీ వన్స్ ద రెవల్యూషన్ ఈజ్ ఎమర్జ్. మీరు అది కూడా కనుక్కోవాలి. పిల్లలు ఏదైనా ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎంపీఓ గారు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వచ్చే రోజుల్లో 2 రకాలైనటువంటి నిరాక్షరాస్యతని నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తాయి. అక్షరాస్యత అంటే చదువుకోవడము, నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవడం. బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ, డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఇల్లటరసీ అనే దానికి కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేక్ దెమ్ అప్డేట్. మీరు ఎక్కడ కూడా సంకోచించచ్చు. విడిపోయేవాడు ఎక్కడున్నా విడిపోతారు. టెక్నాలజీతో వాడటం అనేది తెలియకపోవడం పోతే మాత్రము
నిజంగా నిరాదరణ గురైపోతారు, సమాజంలో వెలివేసినటువంటి పరిస్థితి వెళ్ళిపోతారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలు కడుపులో ఉన్నప్పుడే టీవీలు చూడటము లేదంటే కంప్యూటర్ చూడటంతో వాళ్ళు బయటకు వచ్చేసరికి 2-3 ఇయర్స్కే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. యూ మేక్ దెమ్ ప్రిసైజ్ విత్ దేర్ టెక్నాలజీ. కావాల్సింది ఉన్న ఫ్యాకల్టీని పెట్టో లేదా ఎవరైనా కానీ ఈ సాఫ్ట్వేర్లో స్కాలర్షిప్ ఉంటే వాళ్ళకు అప్పుడప్పుడు నెలకోసారో 2 నెలలకోసారో వారానికి ఒకసారో మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద టెక్నాలజీ. అదర్వైజ్ మీ పిల్లలు మీరు చదువు చెప్పిన వాళ్ళు అవుతారు కానీ జీవితంలో అయితే మాత్రం వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఎదిగించడానికి మీరు దోహదపడనటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. దీన్ని అన్నగా భావించద్దండి. నాకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో మీకు చెప్తాను. దే షుడ్ నాట్ లూజ్ దేర్ లైఫ్, దే షుడ్ నాట్ లూజ్ దేర్ కెరీర్. మనకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కావద్దని ఆలోచనతో సమస్య చెప్తా ఉన్నాను. పోయి చోటలు కూడా ఈ తప్పదలుచుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత, చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది ఈ రోజుల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోనే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటి, గుర్తించుకోవాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. కాబట్టి అందులో భాగంగా మా వంతులు ఎప్పుడు కూడా మూడవ పిల్లల దగ్గరికి వస్తే పాజిటివ్ వినండి. దేవుని దగ్గర కూడా ఉంటే మీ దగ్గర రావడం వల్ల అందుకని ఎప్పుడైనా పిల్లల దగ్గర రమ్మంటే వెంటనే వచ్చేస్తాను. కాబట్టి నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓ2 ఓబులరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ రవికుమార్ నాయక్ గారికి, విచ్చేసినటువంటి ప్రముఖులకి, అధ్యాపక సిబ్బందికి, పాత్రికేయులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరూ కూడా అభినందనలు, శుభాభినందనలు. చదువుల గురించి మీ క్లాస్లోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపక బృందం చెప్పేసి మీరేం చదువుకోవాలా, మీకు ఎందుకు షార్ట్లిస్ట్ చేసిస్తున్నారు. ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు. 500 పైన హైయెస్ట్ 14 మందికి 500 పైన మార్కులు వచ్చినాయి. మొత్తం అంతా ఫస్ట్ క్లాస్. దట్ వే వి కంగ్రాచులేట్ అండ్ వి అప్రిషియేట్ ద ఫ్యాకల్టీ. ఈ రోజున సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా అందరికీ ప్రతి మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపొద్దున ఏదో ఒక స్థాయికి పోతారు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కూడా చెప్తాం. ఎందుకంటే ఇవ్వడంలో కూడా జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది. చాలా మందికి లాక్కోవడంలోనే సంతోషం ఉంటుంది, కానీ 10 మందికి పంచడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది. ఇది జీవిత సత్యం. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆదర్శంగా తీసుకుని అంతేకాకుండా డోంట్ కన్ఫైన్ టు ద బుకిష్ నాలెడ్జ్. పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము, కర్తవ్యం ఉండొచ్చు. కానీ యు బీ స్ట్రీట్ స్మార్ట్. భవిష్యత్తులో సమాజంలో ఎట్లా బతకాలని సమాజాన్ని సునిశ్చితంగా కూడా గమనించండి. అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే, సంవత్సరాలు కూడా కాదు, మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజెక్ట్ అవుతూనే వస్తుంది. కానీ
ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది. వాస్తవానికి పిల్లలు కూడా గ్రహించుకోవాలా, అధ్యాపక బృందం కూడా గ్రహించుకోవాలి. I think we are all become irrelevant in the society once the revolution is emerged. మీరు అది కూడా కనుక్కోవాలి. పిల్లలు ఏదైనా ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా ఎంబీఓ గారు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వచ్చే రోజుల్లో 2 రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని